డిఎస్సీలోని అక్రమాలు జరిగాయి అంటూ సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన వైసీపీ నిరసనలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని ఈ సందర్భంగా అంబటి రాంబాబు మండిపడ్డారు. యువగలంలో పాల్గొన్న వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. డిఎస్సీపై చర్చకు తాము సిద్ధమేనని చెప్పారు. లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చర్చకు వస్తూ ఉంటారు. చర్చకి రావాలి, వీటికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. చర్చకు సిద్ధమే కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి సమాధానం చెప్పాలి. దాంతో మీ తెల్లతనం బయటపడుతుంది. మేము ఈ మూవ్మెంట్ చేసిన తర్వాత, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత అవుట్ సోర్సింగ్కి పేపర్లు అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది, లీక్ అయిపోయింది. రెండో విషయం ఏంటంటే, పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇది ముందు కూడా చెప్పాను. ఆ జీవో ఏంటంటే, డిఎస్సీలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సీ ఎగ్జామ్స్లో పాల్గొన్నారు. కానీ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసీపీ ఆధ్వర్యంలోని డిఎస్సీ నిర్వహణపై నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తూ అనర్హులకు పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నది మెగా డిఎస్సీ కాదని, పేకాట డిఎస్సీ అని విమర్శించారు. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నించడంతో భయపడిపోయిన నారా లోకేష్ వైసీపీ నేతలపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని నాగార్జున యాదవ్ మండిపడ్డారు. లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని, లేదా ముందస్తుగా గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సెంట్రల్ జైల్లోని మౌలిక వసతులు కల్పించుకోవాలని ఎద్దేవా చేశారు. ఎవరెవరయ్యా ఎంతమంది వచ్చారు, వారి మీద ఎట్టంటే కేసులు పెడదామని డ్రోన్లు తిప్పుతున్నారు. చేయాల్సింది అది కాదు. మెగా డిఎస్సీ స్కామ్లో అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు. పేకాట ఆడే వాళ్ళకి, ఉంగుళ్ళు దూగుళ్ళు ఆడే వాళ్ళకి, నేలాబండ ఆడే వాళ్ళకి, అష్టాచమ్మ ఆడుకునే వాళ్ళకి, లోనా బయట ఆడే వాళ్ళకి, 3 ముక్కలాట ఆడే వాళ్ళకి, అంటే సత్తెనపల్లిలో ఆల్రెడీ సుధీర్ గారు చెప్పాడు కదా, ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టారు. మన నలంద ఇంజనీరింగ్ కాలేజ్, ఇటువైపు ఏం కాలేజ్ లయోలా కాలేజ్ ఎట్టుందో ఇక్కడ కూడా ఒక డిఎస్సి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. మెగా డిఎస్సి, పేకాట డిఎస్సి. సో బాలకృష్ణ గారేమో పేకాట ఆడతారు. దానికి సర్టిఫికెట్ ఏమో వాళ్ళ పెద్దలుడు చిన్నలుడు భరత్ ఇస్తాడు. పెద్దలుడు నారా లోకేష్ వాడికి ఉద్యోగం ఇస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అనుమానాలన్నీ సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి ప్రభుత్వానికి వివరంగా చెప్తే